నేను నా ప్రయాణంలో ఒకరోజు ఒక జర్మన్ నేను ఉంటున్న ప్లేస్లో పక్కగా దూరంగా ఉండేవాడు. మెడలో మాల సైలెన్స్ అని చెప్పేసి మానవంలో ఉన్నాడని చెప్పేసి నేను డిస్టర్బ్ చేసేవాడిని కాదు. ఒకరోజు దూరంగా హలో అని వినపడింది నాకు. చూస్తే ఈయన మెడలో బోర్డు లేదు, ఓ మౌనవర్తం అయిపోయిందేమో, ఫస్ట్ టాక్ టు మీ అని చెప్పేసి నేను హలో చెప్పాను. మ్యాటర్ ఏంటంటే ఆయన ఎక్స్ వైఫ్ ఓషోకు బాగా క్లోజ్ డిసైపుల్, ఈయన స్వామిరామ క్లోజ్ డిసైపుల్. ఆవిడ్ని అడిగేవాడండి హస్బెండ్, ఓషో అందరినీ కామెంట్ చేస్తుంటాడు కదా, స్వామిరామన్ ఎప్పుడు కామెంట్ చేయడం ఎప్పుడు వినలేదే, ఏంటి ఏమైనా సీక్రెట్ ఉందా, మనకు తెలియదు ఉన్నాయా, కనుక్కో అని చెప్పాడంట. సో ఆమె ఓషోని ఇంకా కలకడం మొదలుపెట్టింది. స్వామిరామ గురించి ఏమో చెప్పు, నువ్వు ఎప్పుడు ఆయన గురించి మాట్లాడడం ఎప్పుడు వినలేదు, ఈజ్ యువర్ కాంటెంపరీ కదా, ప్లీజ్ స్పీక్ సంథింగ్ అంటే నవ్వి ఊరుకుండేవాడంట. ఆయన నవ్వే కొద్దీ ఇంకా యాంగ్జైటీ పెరిగిపోయింది, ఆతృత పెరిగిపోయింది, తెలుసుకుందామని ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సో అట్లా అడగంగా ఒకరోజు చెప్పాడు ఓషో, స్వామిరామ గురించి చెప్పాడంట. స్వామిరామ దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాను నేను ధ్యానం, గ్రేట్ మాస్టర్ అది ఇది అని చెప్పాడు. చాలా విషయాలు చెప్పాడు. అది ఇప్పుడు పెద్దగా అవుతుంది, క్లుప్తంగా ఇది. అది వాళ్ళ హస్బెండ్కు చెప్పింది. వాళ్ళ హస్బెండ్ ఇంకా ఎగ్జైట్ అయిపోయేసి స్వామిరామ డిసైపుల్ ఓషో అని చెప్పి స్వామిరామ దగ్గరికి వెళ్ళాడంట. గురుగారు మీరు డిసైపుల్ అంటే ఓషో అంటే ఆయన నవ్వడం మొదలు పెట్టాడంట. ఏంటి ఇద్దరు నవ్వుతున్నారు, అక్కడ ఆమె అడిగితే ఆయన నవ్వుతున్నాడు, నేను అడిగితే ఈయన నవ్వుతున్నాడు, ఏంటి మ్యాటర్. ఓషోకి 10 days ఒక టెస్ట్ పెట్టాడు స్వామిరామ. ఆ టెస్ట్లో బాగా పాస్ అయ్యాడు. అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిగతా డిసైపుల్స్ చెప్పాడంట స్వామిరామ, ఈ టెస్ట్లో పాస్ కావాలంటే 10 lives పడుతుంది, ఒక లైఫ్లో 10 daysలో చేశాడు ఆయన. ఓషో ఈజ్ స్పార్క్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ నేను చూశాను, ఎగ్జాక్ట్ వర్డ్స్ యూజ్ యూస్డ్. ఓకే, స్పార్క్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. మాస్టర్స్ ఆర్ మాస్టర్స్కి స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, ఎవరో ఒక్కొక్కరు ఒక స్టైల్లో ఉంటారు, ఒక రకమైన టీచింగ్స్ ఉంటాయి. ఫైనల్గా ఏంటంటే నువ్వు ఏ స్టైల్లో ఉన్నావు, నేను ఏ స్టైల్లో ఉన్నాను, ఏ రూట్లో వెళ్తున్నాను, అదే ఇంపార్టెంట్. ఓకే,